అంటే మీరు అష్టదిక్కులు వైపు గణపతి చూసే విధంగా మీరు తయారు చేశారని చెప్పారు. అవును. కాస్త దాని గురించి మాకు. అది మామూలుగా ఉర్లీ గణపతి అని ఒకటి పెట్టాను. ఉమ్, కొందరు కూర్మతత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాహు ఉమ్, కేతు ఛాయలు అనేవి 2 రకములు ఉన్నాయి. రాహుతత్వానికి సదరగిరి అనే ఒక స్థలం ఉంది, భోగరు. అక్కడే విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో రాహు దోషములు ఉన్న వాళ్ళకి, రాహు దశలో పుట్టిన వాళ్ళకి, ఆరుద్ర, శతభిషం, స్వాతి నక్షత్రంలో వాళ్ళకి ఆ కూర్మతత్వంతో ఉన్న ఒక ఉర్లీ లాంటిది, పళ్ళెం లాంటిది చేసి అందులో వినాయకుడిని పెట్టి ఇవ్వటం జరిగింది. ఆ రాహు దోషాలన్నింటినీ తీసుకునేలాగా ఆ వినాయకుడికి నువ్వుల నూనె రాసి, అందులో జలం పోసి, దొడ్డుప్పు, కల్లుప్పు వేసి, ఎటువంటి రాహు ఛాయలున్నా దోషములున్నా అది తీసుకునేలాగా పెట్టాము. అవన్నీ కాకుండా ధనాకర్షణకు ఇంకేమైనా ఉందా అని కొందరు అడగటంతో అష్టదిక్కులకు చూసేలాగా వాస్తు, వేదిక్ సైన్స్ ప్రకారము వాస్తు దోష నివారణ చేస్తూ అష్టదిక్కులకు పరమేశ్వరుడితో ఆ లింగాకారంగా ఉన్న ఒక మూర్తిని చేసి అన్ని దిక్కులకు చూసే వినాయకుడిని కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అని భోగర్ సిద్ధ గురు పరంపరగా ఉన్న ఆ గురుదేవులను వాళ్ళని అందరినీ వేడుకుంటే ఒక రూపాన్ని అందజేశారు. ఆ రూపమే ఇక్కడున్న మరకత శివలింగేశ్వర, విఘ్నేశ్వర అష్టదిక్కు వినాయకుడిది. ఇది శివలింగము పూర్తిగా అపరంజితో చేసి, ఈ అపరంజి అనేది సువర్ణము అనేది గురువు యొక్క లోహం. ఈ గురు తత్వముతో ఉన్నవన్నీ సువర్ణ తత్వముతో ఉన్నవన్నీ బృహస్పతి కటాక్షాన్ని అందజేసేది. ఇంట్లో ఒక శుభకార్యం జరగాలన్నా, కళ్యాణం జరగాలన్నా గురుబలం ఉందా అని మొదట అడుగుతున్నాను. అటువంటి గురుబలం ఇచ్చేదే ఇక్కడున్న సువర్ణ చిత్రాలు. ఈ చిత్రాలన్నీ అవే. మనం ఆ సువర్ణ చిత్రాలు పూర్వం జమీందారులు, రాజులు ఇలాంటి వాళ్ళే కొలిచేవారు. ఇప్పుడు మనీ వాల్యూ తగ్గింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో పెట్టడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చిత్రాన్ని వారి నక్షత్రానికి తగ్గట్టు, వారి సంఖ్యాశాస్త్రానికి తగ్గట్టు అవన్నీ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నేను చిత్రించే చిత్రాలు కూడా ఉదాహరణకి హస్త నక్షత్రం వాళ్ళు అనుకోండి, వాళ్ళు వినాయకుడిని పెట్టి ఆరాధన చేసుకోవాలి. పునర్వసు నక్షత్రం రామచంద్రమూర్తిని పెట్టి ఆరాధన చేసుకోండి. శ్రవణ నక్షత్రము ఈ వెంకటేశ్వరుని పెట్టి ఆరాధన చేసుకోండి. ఈ విధంగా వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దేవతామూర్తి సంఖ్యాపరంగా కూడా వాళ్ళకి చెప్పి ఇస్తుంటాను. ఇక్కడున్న అమ్మవారి దగ్గర స్వయంభూ అమ్మవారు కాబట్టి ఆ అమ్మ అనుగ్రహం కూడా కలగాలని వాళ్ళ గోత్ర నక్షత్రాలకి పూజలు చేసి అందిస్తుంటాను. తీసుకున్న వాళ్ళందరూ లక్షణంగా ఉన్నారు. అదేవిధంగా ఈ మరకత గణపతి అన్ని దిక్కులకు చూస్తున్నట్టుగా గణేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, పరమేశ్వరుడు ఈ విధంగా లింగాకారంలో చేయటం జరిగింది. ఈ ఇంట్లో ఉన్నందువల్ల మహాశక్తివంతమైన మరకతము అంటేనే బుధుడు యొక్క ప్రభావం. ఆ బుధుడు వ్యాపారి, ధనాకర్షణ కారకుడు. అటువంటి మరకతంతో చేయటం వలన, ఈ సువర్ణము ఉండడం వలన అన్ని దిక్కుల నుండి వచ్చే శని ఛాయలన్నింటినీ అడ్డుకుంటుందనే సంకల్పంతో ఇచ్చాను. అందరికీ మంచి ఫలితాలు వచ్చాయి. ఒక నెల రోజుల్లోనే ఫలితాలు కనిపించాయి. కొందరికి గ్రహరీత్యా వాళ్ళు చేసుకున్న పూర్వ జన్మ కర్మానుసారం కొన్ని ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ఇది పెట్టిన వెంటనే పైనుండి ధనవర్షం కురుస్తుందనో, ఎడతెరప లేకుండా ధనము వర్షంలా పడుతుందనో నేను చెప్పను. దాన్ని నమ్మకంతో తీసుకున్న వాళ్ళకి ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ ఇంకోటి కానీ ఉంటాయి. అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు అవన్నీ ఏమి అవసరం లేదు. కొందరు పొరపడుతుంటారు, అయ్యా అంగుళం మాత్రమే పెట్టాలంటుంటారు విగ్రహం, మీరేమో ఇంతంత పెద్ద ఇస్తున్నారు అని. అది పూర్వపు రోజుల్లో అంగుళమైనా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆరాధన చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో స్త్రీలకు పూజ గదే ముఖ్యమైన స్థానంగా ఉండిపోయింది. ఒకటి వంటగది, లేకుంటే పూజ గది.
కాబట్టి వాళ్ళు ఆ నిష్ఠానియమంతో రోజు తప్పకుండా ధూపదీప ఆరాధనలు చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడికైనా తీర్థయాత్రలు వెళ్ళటం జరిగితే ఏ కండువాకో కొంగుకో ముడేసుకోనో లేకుంటే సంచిలోనో సునాయాసంగా మోసుకెళ్ళేలాగా ఉండేది. వాళ్ళు క్యారీ చేసేలాగా మోసుకెళ్ళేలాగా ఒక అంగుళం మాత్రం పెట్టుకుంటే చాలు అనుకునేవాళ్ళు. అది అలాగే ఆ సాంప్రదాయం కొనసాగింది. ఇప్పుడు అలాంటివి లేవు. ప్రతి ఇళ్లల్లో నిత్య పూజలు లేవు. అందరూ స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు బాధ్యతలు పెట్టుకున్నారు. పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, భర్తను చూసుకోవాలి, ఈఎంఐలో అవన్నీ కట్టాలి, నెలసరి అప్పులు అవన్నీ తప్పించుకోవాలి. ఈ రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుందని భార్యాభర్తలు పరస్పర ఒక దీనికి రావడం వలన ఒక ప్రణాళికతో ఇల్లు కట్టుకోవడానికో ఏదో అప్పులు సొప్పులు చేస్తుంటారు, నెలసరి కంతుల కింద తీర్చేసుకుంటుంటారు. కాబట్టి ఇద్దరూ ఇటువంటి ఉద్యోగరీత్యా పరుగులు తీస్తుంటారు. కాబట్టి నిత్య పూజలకు అవకాశం తక్కువ. కాబట్టి ఇళ్లల్లో మాత్రము ప్రాణప్రతిష్ఠ చేయకుండా ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా తప్పులేదు. మనం విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతి విగ్రహంలో, ప్రతి చోట, ప్రతి అణువులో దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఒక రూపాన్నిచ్చి రూపధ్యాన క్రియ అనేది మన ఆలయంలో కూడా పెట్టడం జరిగింది. అటువంటి క్రియతో చేసుకుంటే చాలనే విధంగా వాళ్ళకి ప్రాణప్రతిష్ఠ చేయకండి అని చెప్పే ఇస్తుంటాను. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఆరాధన చేసుకుంటుంటారు, తప్పేం లేదు. అంటే దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి గురుగారు? గృహంలోని ఎక్కడ, ఏ స్థానంలో పెట్టుకోవాలి? మనం హాల్లో కానివ్వండి, పూజ గదిలో కానివ్వండి, ఎక్కడ పెట్టినా దాని యొక్క ఫలితము అద్భుతంగా ఉంటుంది. ఆ బుధ ప్రభావం వలన జనాకర్షణ, ధనాకర్షణ, చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, ఈ పంచ ఆకర్షణ శక్తులు కూడా పెంపొందుతాయి. దాని వలన వాళ్ళకి ఏంటంటే వాణిజ్య పరంగానో మరో రకంగానో జనాదరణ, ధనాకర్షణ ఇవన్నీ పెరుగుతాయి, మంచిగా ఉంటుంది. పిల్లల్లో వారి బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు కూడా మెమరీ బాగుంటుంది. బుద్ధికారకుడే బుధుడు. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ఆరాధించుకుంటే మంచిదని అందజేస్తూ వస్తుంటారు.